నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు AgriTech తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి నల్గొండ జిల్లా నార్కెట్పల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి వెంకట్ గారు, గత సంవత్సరం నుంచి సాయి గారు అయితే కనుక డ్రోన్ తో సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతులకు వీళ్ళైతే మందులు పిచికారీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే చాలా మంది రైతులు డ్రోన్ కావాలని అడుగుతుండటంతో గత సీజన్ నుంచి ఒక 5-6 డ్రోన్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అయితే కనుక కొత్తగా ఎక్కువ మంది డ్రోన్స్ అయితే అడుగుతుండటంతో షోరూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది డ్రోన్ సంబంధించి. ఇక్కడ వీళ్ళు సర్వీస్ ఇవ్వడం కానీ, లేకపోతే సేల్ చేయడం, అలాగే ట్రైనింగ్ ఇవ్వడం అన్ని కూడా ఇక్కడ నార్కెట్పల్లి లోనే చేస్తున్నారు. వీరు ఈ డ్రోన్ సేల్స్ అండ్ సర్వీస్ తో పాటు వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి మందులు పిచికారీ చేసినటువంటి అనుభవంలో రైతుల దగ్గర నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి, ఏమాత్రం జీవనోపాధి పొందొచ్చు, కేవలం దీన్ని ఒక ఆదాయ వనరుగా కనుక ఎంచుకుంటే కనుక ఎంతవరకు లాభదాయకంగా ఉంటుంది అన్ని విషయాలు కూడా మనం సాయితో, వెంకట్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. వెంకట్ గారు, సాయి గారు నమస్తే అండి. సాయి గారు, మీరు చెప్పండి, మీరైతే సంవత్సరం నుంచి ఈ సర్వీస్ కి అయితే వెళ్తున్నారు. వెంకట్ గారు, మీరు 2 సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారు కదా. మీరు సర్వీస్ చేస్తున్నారు కదా, అది బాగానే ఉంటది కదా, మళ్ళీ ఇప్పుడు సేల్ లోకి ఎందుకు వచ్చారు? సేల్ ఎందుకంటే ఇప్పుడు నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను డ్రోన్. మా బ్రదర్ 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మా విలేజ్ లో 7 డ్రోన్స్ ఉన్నాయి అన్న. 7-8 డ్రోన్స్ ఉన్నాయి. ఓకే. ఆ 7-8 డ్రోన్స్ కూడా ఫీల్డ్ సరిపోతుంది, ఇంకా ఫీల్డ్ ఆగిపోతుంది. ఓకే. రైతు ఒక ఊరికేనా లేదా పక్క ఊర్లు కూడా? మండలం, మా జిల్లా మొత్తం నడుపుతాం. ఓకే. మనకు వేరే విలేజ్ నుంచి చాలా కలిసి వస్తాయి. ఫీల్డ్ ఆగిపోతుంది. ఓకే. అట్లనే ఇక నేను మా తమ్ముడు ఫస్ట్ తీసుకుంటా. నేను కూడా పని చేయదా 10 లీటర్స్ నేను వాటర్ తోటి ఎకరం అంటే భయపడ్డా. మా తమ్ముడు తోటి కొట్టించిన, సక్సెస్ అయింది. నేను తీసుకున్నా. ఇక ఫీల్డ్ కూడా చాలా అయిపోతుంది. మా తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఖాళీగా ఉంటున్నారు, తీసుకుంటానే ముందుకు వస్తున్నారు. ఇక మనమే నార్కెట్లో బ్రాంచ్ పెట్టి. వెంకట్ గారు, మీరు చెప్పండి, మీరు 2 సంవత్సరాల నుంచి దీంతో మీరు సర్వీస్ చేస్తున్నారు కదా రైతులకి. రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు? సుమారుగా వచ్చేసి ఒక 30 నుంచి 50, 30 నుంచి 50 ఎకరాలు. అంటే బాగా పీక్ అనుకుంటే కనుక 50 ఎకరాలు. టైం సరిపోతుంది, రోజు డే వెళ్ళిపోతుంది కదా. ఉదయం మార్నింగ్ 8 కు స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూషన్ చేస్తే ఒక 60 వరకు, 50 నుంచి 50 వరకు చేయొచ్చు. ఓకే. ఒక గంటకి ఎన్ని ఎకరాలు చేస్తారండి? ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ఒక 10 చేయొచ్చు. ఓకే. కొత్తగా ఎక్స్పీరియన్స్ అంటే గంటకు 10 అవటం అంటే ఒకే చోట ఉండాలి, ఫీల్డ్ ఒకే చోట ఉండాలి. వాటర్ పోసి 4 మినిట్స్ లో ఎకరం అయిపోతుంది. ఓకే. ఒక 4 మినిట్స్ లో ఎకరం అయిపోతుంది. అంటే మళ్ళీ దించుకోవడానికి, నీళ్లు పోయడానికి, మందు పోయడానికి 10 మినిట్స్ లో అయిపోతుంది. అందరు స్పీడ్ గా చేస్తే 10 అవుతుంది. ఇప్పుడు మనం బావులుగా ఏంటంటే 20 లీటర్ల నీటితో ట్యాంక్ స్ప్రే చేస్తారు కదా, అదేంటంటే నీళ్లు పోయడానికి ఒక మనిషి కావాలి, నీళ్లు కూడా ఎక్కువగా కావాల్సి వస్తాయి. ఇదైతే ఒక 10 లీటర్లు అయిపోతుంది. ఒక మనిషి దీంతో స్ప్రే చేయగలుగుతారా? ఒక మనిషి రైతు ఒకరు ఉంటే సరిపోతుంది. ఓకే. అదే మీరు ఇంతకు ముందు మీరు వ్యవసాయం చేసిన అనుభవం? 20 ఎకర్స్ నాటు పెట్టేసా. వరే చేస్తుంటారా? ఓకే. ఇప్పుడు మీకు మందు పిచికారీ చేయాలంటే ఎంతమంది కూలీలు అవసరం? నేను, మా మదర్, మా ఫాదర్ ముగ్గురు ఉండేవాళ్ళం. ఓకే. ఒక రోజు ఒక 5 ఎకర్స్ అట్లా 4 డేస్ 3 డేస్ అంటే ఒక ఎకరా నీళ్లు పోయాలంటే కనుక 3 మనుషులు ఉండాల్సిందే. ఒకరు మందు పట్టుకోవాలి, 2 వాటర్ పోయాలి. ఓకే. దీంతో అయితే కనుక రైతును మీరు వెళ్తే సరిపోతుంది. మనకి పని ఉన్నా ఒక గంటల 10 ఎకరాలు ఉన్నా గంటన్నర అయిపోతుంది. పని చూసుకోవచ్చు. కేవలం ఒక 10 ఎకరాలు అంటే కనుక 100 లీటర్లు అయిపోతుంది. ఇప్పుడు మందు సేవ్ అవుతుంది, తక్కువ మంది వస్తామని చెప్తుంటారు. ఎంత మందు పర్సెంట్? మనకు 10 ఎకర్స్ ఉంది అనుకో, 7 ఎకర్స్ మంది తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే 70% 100%. ఓకే. రైతులు అయితే సాటిస్ఫాక్షన్ ఉన్నారు దీంతో. ఇప్పుడు మీరు గత ఒక 6 నెలల నుంచి ఏమో సేల్స్ కూడా స్టార్ట్ చేశారు. అంటే షాప్ పెట్టక ముందే మీరు సేల్ కూడా అయింది అంటున్నారు కదా. వాళ్ళకి ఏమైనా సర్వీస్ ఇష్యూస్ వస్తే మీరు ఎట్లా? మా ఫోన్ లోనే మా ఓన్ బ్రదర్ కి ఇప్పించా. ఓకే. మనకి ఏం ఇబ్బంది ఉన్నా నేనే ఫోన్ లో చెప్పిన, మేజర్ ఎక్కువ లేకుంటే షాప్. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని డ్రోన్లు సేల్ చేస్తారు? నేను ఒక 4 చేసాను. ఓకే. మీరు 3 ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫ్యామిలీ పర్సన్స్ కే ఇచ్చేసాం. వాళ్ళు కూడా మాకు మంచిగా అనిపించింది, వాళ్ళు కూడా ఖాళీ ఉంటాం. ఓకే. వాళ్ళు కూడా జీవనోపాధి పొందొచ్చు. అంటే మీకు కాంపిటీషన్ అవదా? కాంపిటీషన్ లేదా, ఫీల్డ్ అయిపోతుంది, చాలా ఫీల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర వచ్చేసి ఒక 200 ఎకర్స్ ఫీల్డ్ వస్తుంది. మనం ఒక 40-50 కంటే మళ్ళీ అయిపోతుంది అట్నే. ఓకే. అందుకని చెప్పేసి వాళ్ళకి అప్పు చెప్పారు. అంటే ఇప్పుడంటే డ్రోన్లు తక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. తర్వాత డ్రోన్లు పెరిగితే అంటే డ్రోన్ ఫీల్డ్ కూడా పెరిగిపోతుంది కదా. కంప్లీట్ కాలేదు. 100 అసలు డ్రోన్ అనేది అంటే తెలియదు ఇంకా. ఓకే. ఇంకా కొంతమంది స్ప్రేలతోనే చేస్తున్నారు. ఇప్పుడు అటు మోత్కూర అవతల డ్రోన్ అంటే తెలియదు. ఇప్పుడు మీరు ఏ పంటలకి స్ప్రే చేసి ఉంటారు ఇప్పుడు వరకు? వరి, పత్తి, కంది. ఓకే. ఇంకా అంతే. ఎప్పుడన్నా మొత్తం సీజన్ లో ఇప్పుడు సంవత్సరం 365 రోజులు పంటలు ఏమి ఉండవు. మీకు ఎంత వరకు పని ఉంటది? ఇప్పుడు మనకి క్రాప్ ఒక 3 మంత్స్ ఉంటది, నెక్స్ట్ క్రాప్ ఒక 3 మంత్స్ ఉంటది. అంటే
అంటే మొత్తం 2 సార్లు వరేనా మీరు చెప్తుంది? వరి పత్తి ఈ సీజన్ ఏమో వరి పత్తి, తర్వాత వరి మిర్చి అట్లా. ఓకే. ఏదన్నా కానీ 3 నెలలు సీజన్ లో, ఒక సంవత్సరం హాఫ్ సీజన్ లో 3 నెలలు ఉంటది, ఇంకో తర్వాత ఇంకో 3 నెలలు. మిగతా టైంలో అసలు ఉండదా లేకపోతే లైట్ ఉంటుంది? ఇప్పుడు మిర్చి తోట ఉంటుంది, టమాటా తోట, వాటి వీటికి. అది కూడా 1 ఎకరం 2 ఎకరాలలో కూడా పిలుస్తుంటారా? పిలుస్తారు కానీ మేము వెళ్ళామన్నా. టైం సరిపోదని సీజన్ లో అంటే కుదరదు అనుకోవచ్చు. ఇప్పుడు వెళ్తామన్నా. ఇప్పుడు వెళ్తారు అంటే ఇప్పుడు ఆ రైతులే వరి సాగు కూడా చేస్తారు కదా, వాళ్ళు ఇక. ఓకే. మామూలుగా ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 500. అదే ఇప్పుడు మందులు ట్యాంక్ తో స్ప్రే చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? ట్యాంక్ ఈ ట్యాంక్ తోట 20 లీటర్ల ట్యాంక్ తో వాళ్ళకి సేమ్ అంతే, మనకు అంతే. వాళ్ళకేమో టైం రిస్క్ ఎక్కువ, టైం జల్దీ అయిపోతే. 5 ఎకర్స్ కొట్టాలంటే 5 ఎకర్స్ వాళ్ళు చేపంతో కొట్టాలంటే 1 డే పడుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ డ్రోన్లు అంటే మీరు కొత్తగా సేల్ చేస్తున్నారు, వీటిలో రకరకాలు ఉంటాయి. మీరు అన్ని రకాల మోడల్స్ మీరు అందుబాటులో పెట్టుకున్నారు? పెట్టుకున్నాం. ఓకే. ఏమేమి మోడల్స్ ఉన్నాయి మీరు చెప్తారా? ఎక్సాకాప్టర్ ఒకటి, క్వాడ్కాప్టర్ ఒకటి. ఓకే. ఇప్పుడు క్వాడ్ అంటేనేమో 4 రెక్కలు. ఓకే. ఇది ఎక్సాకాప్టర్ అంటేనేమో 6 రెక్కలు వస్తాయి. ఇందులోనే మళ్ళీ X8 ఉంది. ఓకే. X8 వచ్చేసి అది 4 ఎకరాస్. ఓకే. అంటే దీనికి ఫ్యూచర్ లో అప్డేట్ బ్యాటరీస్ వస్తే దీనికి వాడచ్చు. X6 ఏమో ఓన్లీ 22,000 వాడచ్చు. మన దగ్గర 25,000 బ్యాటరీ, 22,000 బ్యాటరీ, 16,000 బ్యాటరీ ఉంది. 3 రకాల బ్యాటరీస్. 22,000 ఏమో ఈ పెద్ద X8 మోటార్ కేమో 3 ఎకర్స్ కొట్టొచ్చు. X6 మోటార్ కేమో 2 ఎకర్స్ కొట్టొచ్చు. అంటే ఈ మోటార్స్ మీరు చెప్తుంది రెక్కలు తిరిగేటువంటి మోటార్, మిగతా అంతా సేమ్ ఉంటుందా? అయితే మరి బ్యాటరీ అన్నిటికీ పెట్టుకో 16Ah పెట్టుకోవచ్చు, 25Ah పెట్టుకోవచ్చు, 22Ah. దీనికి మాత్రమే 25 నుంచి అబోవ్ వాడచ్చు. ఓకే. ఈ X6 మాత్రం ఓన్లీ 16, 22 వాడచ్చు. దీనికి 16,000 వాడకూడదా? వాడచ్చు. కానీ 2 ఎకర్స్ కి వస్తుంది. 2 ఎకర్స్ కి వస్తుంది. ఓకే. ఇది 16,000 ఉన్న బ్యాటరీ వాడితే ఇది 2 ఎకర్స్ కి వస్తుంది. అదే 22Ah అయితే 3 వస్తుంది. 3 ఎకర్స్ కి. 25Ah అయితే 4 వస్తుంది. 4 వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు ఇది వచ్చేసి 8X అంటున్నారు. 6X అయితే కనుక ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇది 22,000 బ్యాటరీ అయితేనేమో 1 ఎకర్ వస్తుంది. ఓకే. 22,000 అయితేనేమో 2 ఎకర్ వస్తుంది. దానికి 2 రకాల బ్యాటరీలు పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ లో వేరే బ్యాటరీస్. అంటే మీరు 2 ట్యాంక్స్ అంటున్నారు, ఇదైతే 4 ట్యాంక్స్ అంటున్నారు కదా, ఎన్ని లీటర్ల ట్యాంక్ కెపాసిటీ? ఇప్పుడు దీనికి ఫస్ట్ 16 లీటర్ కెపాసిటీ ట్యాంక్ ఇచ్చారు. కాకపోతే లోడ్ ఎక్కువ, బ్యాటరీ మీద బాగా పడుతుంది. ఓకే. బరువు ఎక్కువ, లోడ్ ఎక్కువ, త్వరగా ఉబ్బుతున్నాయి. 10 లీటర్స్ ట్యాంక్ వేసుకున్నా నేనే. మీరు మార్చుకున్నారు ట్యాంక్? మార్చుకున్నా. అప్పుడు 22,000 బ్యాటరీ. ఇప్పుడు మీరు రైతులకు ఇచ్చేటప్పుడు కూడా 10 లీటర్స్ తీస్తున్నారు. అయితే ఇప్పుడు 16 లీటర్స్ ట్యాంక్ కి 10 లీటర్స్ ట్యాంక్ కి కెపాసిటీ ఇప్పుడు మారుతుంది కదా, మరి 10 లీటర్స్ వాటర్ తో సరిపోతుందా? 16 లీటర్స్ కూడా 16 లీటర్స్ ఏమో 1.5 ఎకర్ కొట్టాలి. ఓకే. 2 ఎకర్స్ కొట్టాలి, 1.5 ఎకర్ కొట్టినా. ఇప్పుడు 10 లీటర్స్ ఏమో ఎకరానికి. ఓకే. ఇప్పుడు ఓన్లీ ప్రతి ఎకర్కి మీరు దించుకోవాలి, మళ్ళీ మందు పోసుకోవాలి. అయితే బ్యాటరీ మాత్రం ఒకసారి ఛార్జ్ చేస్తే కనుక ఈ బ్యాటరీ 3 ఎకర్స్. ఓకే. ఇప్పుడు మీరు బయట ఒక రోజుకు ఒక 50 ఎకరాల వరకు కూడా స్ప్రే చేసేవాళ్ళు అంటున్నారు. మరి ఎన్ని బ్యాటరీ సెట్లు మీరు దగ్గర? నా దగ్గర 4 సెట్స్ ఉన్నాయి. ఓకే. 4 సెట్స్ అంటే ఒక సెట్ వచ్చేసి 4 ఎకరాలకు 22. ఓకే. మరి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వచ్చి చెట్టుకు వెళ్ళాలి? ఇంటి దగ్గర మనకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టుకోవచ్చు. జనరేటర్ ఉంది. ఓకే. జనరేటర్ మీరు క్యారీ చేయాల్సిందే. ఓకే. మాక్సిమం ఇక్కడ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి. మీరు ఒకసారి స్ప్రే చేయాలి కనుక వెళ్ళాలి అంటే కనుక మినిమం ఎంత ఫీల్డ్ ఉంటే మీకు వర్కౌట్ అవుతుంది? మనకు రెగ్యులర్ ఫీల్డ్ దొరుకుతూనే ఉంటది. ఎంత మనకు రోజు 40 ఎకర్స్ అట్లా ఉంటుంది. అంటే ఒకే చోట 40 ఉంటుంది? తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఒక చోట 3, ఒక చోట 4 కూడా ఇంకోటి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ నార్కడపల్లిలో ఫీల్డ్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చే ఊర్లో ఒక 3 ఎకర్స్ ఉంది, ఆడ స్ప్రే చేస్తాం. నెక్స్ట్ వచ్చే ఊర్లో మళ్ళీ ఫోన్ మార్కెట్ లైన్ ఉంటాయి కదా, అట్లా మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా మీరు ముందే ప్లాన్ చేసుకున్న రోజుకి ఈ రూట్ లో చేసుకుంటా పోతే బాగుంటుంది అనుకుంటాను. రైతుల దగ్గర బార్గెనింగ్ ఏముండదా? నాకు 50 తగ్గించు, 100 తగ్గించు అడుగుతూనే ఉంటారు. సరేగా. ఓకే. ఇప్పుడు ఈ డ్రోన్ ని మనం సర్వీస్ అంటే తీసుకున్న తర్వాత సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మరి వాటిని ఎట్లా? సర్వీస్ అంటే మన సర్వీస్ అయితే మేము ఫోన్ లోనే చేపిస్తాం. వెళ్ళి అక్కడ చేసేస్తాం. ఓకే. మీరు ఇప్పుడు ఈ 1 year మీరు అయితే 2 years నుంచి చేస్తున్నారు, జనరల్ గా ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు ఎక్కువ? అంటే డ్రోన్ ఏం చేయదు, మనం మానవ తప్పిదం చేస్తాం. మనం దేనికంటే చెట్టు దగ్గర పోయి దాన్ని తాకించడం కానీ, స్తంభం దగ్గర పోయి దాన్ని తాకించడం అంటే ఈ పాపులర్స్ డ్యామేజ్ అవుతాయి. ఇవి వేసుకోవచ్చు. మోటార్ లెవెల్ కూడా కొంచెం పోతాయి, మనం సెట్ చేసుకోవచ్చు. మినిమం ఎంత చార్జెస్ ఖర్చు అవుతుంది ఒకసారి ఏదైనా రిపేర్ వస్తే? టోటల్ సెట్ వచ్చి 16,500 పడుతుంది. కానీ అన్ని ఒకేసారి పోవు, ఓన్లీ రెక్కలే పోతాయి, ఇంకేం. ఇప్పుడు జనరల్ గా మనం టీవీ కొన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా కొన్నా లోపల బోర్డు లో ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి, షోల్డరింగ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే బోర్డు చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా దీనికి కూడా ఏం లేదు దానికి. ఇప్పటి వరకు మీరు ఏం రాలేదు. వస్తే కనుక బోర్డు చేంజ్ చేయాల్సి వస్తుందా లేదంటే రిపేర్స్ ఉంటాయి వాటికి?
రిపేర్స్ ఉంటాయి అన్ని మేము చేస్తాం. అన్ని మీరు చేస్తారు. ఓకే. ఇప్పుడు మరి మీరు సేల్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇది అందరికి డ్రోన్ ఆపరేషన్ అంటే కనుక వెంటనే అయిపోయేది కాదు, ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తే ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనేది మీరంతా క్లియర్ గా ట్రైనింగ్ తీసుకున్నాం మేము. ఓకే. మీరు రైతులకు కూడా ఇస్తున్నారా? కొనే వాళ్ళ వరకు తీసుకున్న వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ 1 వీక్ వాళ్ళకి 100% ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఫీల్డ్ లో ఎలా ఫ్లై చేయాలి, ఎలా స్ప్రే చేయాలి అన్ని నేర్పించి వాళ్ళకి కొంచెం దీని గురించి అవగాహన వచ్చేలాగా వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి పర్ఫెక్ట్ అని అనిపించిన తర్వాతనే డ్రోన్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాం. దీంతో ఇప్పుడు స్ప్రే చేసే దాంట్లో ఏమన్నా టెక్నిక్స్ ఉంటాయా, లేకపోతే అందరూ ఓకేనా? టెక్నిక్స్ అంటే కొత్తగా ఉన్న వాళ్ళు కొంచెం దగ్గర స్ప్రే చేయడం కానీ అట్లా ఉంటది. 100 acres కొట్టే లోపు పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే. గ్యాప్ ఎక్కువ స్ప్రే చేసినప్పుడు ఏమైందంటే తెరపెళ్తుంది, అంటే కలుపు అనేది చావదు అన్నట్టు. ఓకే. కలుపు కాకుండా మిగతా పురుగు మందులు అవన్నీ కూడా ఏదైనా అంతే. అంటే పురుగు మందు కొట్టినా లేకపోతే తెగులు మందు కొట్టినా కలుపు మందు కొట్టినా మీరు స్ప్రే చేసే అంటే ఫ్లై చేసే విధానం ఒకటే ఉంటుందా, లేకపోతే సేమ్ అంతే? ఎంత హైట్ లో పెట్టాలి లేదా తక్కువ హైట్ లో పెట్టాలి అదేమన్నా ఉంటుందా? రైతులు బట్టి ఉంటది. మనమైతే 6 feet నుంచి పెట్టుకోవచ్చు. క్రాప్ కంటే 6 feet హైటా? ఓకే. ఇప్పుడు మధ్యలో అడ్డం వస్తుంటాయి, కొన్ని చోట చెట్లు ఉంటాయి, తాడి చెట్లు ఉంటాయి, లేకపోతే పోల్స్ ఉంటాయి, కరెంట్ పోల్స్, అక్కడ ఎట్లా అంటే మనం చూసుకోవాలి, తర్వాత దాని దగ్గరికి వెళ్ళి కొట్టుకోవాలి. అంతా మనకనే ఉంటుంది ఆపరేటింగ్. ఓకే. అంటే ఏదైనా అడ్డం వస్తున్నప్పుడు ఇది వెళ్ళకపోవడం అంటే ఆటోమేటిక్ గా అలా కూడా ఉంది. కానీ మన దగ్గర ఏమైతుందంటే మన పొలంలో చెట్లు కానీ బోర్ వైర్లు అవి ఉంటాయి కాబట్టి అదేమైతుందంటే అదేమంటే ఆటోమేటిక్ అది మన దగ్గర కొద్దిగా ఆటోమేటిక్ పెడితే కనుక ఆగిపోతుంది. వెంకట్ గారు, ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి డ్రోన్ వాడుతున్నారు కదా, ఇప్పుడు మీరు ఒక సీజన్ కి ఎన్ని ఎకరాల్లో స్ప్రే చేస్తుంటారు? సార్ ఇది వచ్చేసి మనకు సీజన్ వచ్చేసి 3 నెలలు ఉంటది స్ప్రేయింగ్. రోజు యావరేజ్ గా 40-30 అట్లా ఎక్కువ తక్కువ కొట్టుకుంటూ పోయినా కానీ రోజు 20 పెట్టుకోండి. 20 acres ఎక్కువ చేసింది తక్కువ చేసిన 3 నెలలు ఉంటది. మంత్లీ వచ్చేసి 600 స్ప్రే చేయొచ్చు. ఓకే. 3 months వచ్చేసి 1800 acres చేయొచ్చు. ఎంత సింపుల్ గా చేసుకోవాలి. ఒకవేళ మనం ఎక్కువ చేయాలి, కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ అవుతుంది. మీరు ఎంత చేశారు? నేను వచ్చేసి 3000 చేసిన. ఏదో ఒక 3 months సీజన్ లో. ఓకే. అంటే మొత్తం ఒక సంవత్సరానికి వచ్చేసి 6000 ఎకరాల వరకు చేస్తుంటారు. ఇప్పుడు మరి బ్యాటరీ ఉంది కదా, అది కొన్ని సైకిల్ వరకు, ఛార్జింగ్ సైకిల్స్ వరకే పనిచేస్తుంది అంటుంటారు. ఇప్పుడు మీరు ఒక బ్యాటరీ సెట్ కొన్నారనుకోండి, అది పూర్తిగా దాని లైఫ్ టైమ్ లో ఎన్ని ఎకరాలు వస్తుంది? 22,000 వచ్చేసి ఒక 500 నుంచి 800 సైకిల్స్ వస్తుంది. ఓకే. ఒక సైకిల్ వచ్చేసి X6 అన్నా కదా నేను ఇందాక, చిన్న డ్రోన్, దానికైతే అది 2 ఎకరాలకు వస్తుంది. ఒక సైకిల్ చార్జ్ చేసినప్పుడు 500 into 2 అంటే ఒక 1000 acres వస్తుంది మాక్సిమం. ఇది 22H 6X6 దాని మోడల్. అయితే ఇదేమో డబుల్ వస్తుంది. మనం చార్జ్ చేసినప్పుడల్లా ఒక సైకిల్ వచ్చేసి 3 acres వస్తుంది. అయితే అంటే 1500 ఎకరాలకు వస్తుంది ఒక బ్యాటరీ. దాని దీనికి ఉన్న డిఫరెంట్ అది. అలాగే 25H బ్యాటరీ అయితే కనుక ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. బ్యాటరీ రేట్లు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు 16,000 వచ్చేసి 50 ఉంది, 50,000. 22 వచ్చేసి 60. 25 65 ఉంది, 65,000. ఇంకేమైనా ఫ్యూచర్ లా ఎక్కువ. ఓకే. మాక్సిమం అయితే ఇప్పుడు 25,000 AH వరకే బ్యాటరీస్ అందుబాటులో ఉన్నాయి. ఓకే. బ్యాటరీస్ కూడా ఏమైనా వారంటీ గ్యారంటీలు ఉంటాయండి? లేకపోతే బ్యాటరీస్ అంటే గ్యారంటీ వారంటీ ఖచ్చితంగా అయితే ఇప్పటి వరకు మేము వాడుతున్నాం కదా, ఇంతవరకు అయితే మాకు బ్యాటరీ ప్రాబ్లం రాలేదు. ఓకే. ఇప్పుడు వీటిలో ఫ్లై చేస్తున్నప్పుడు జనరల్ గా ఏదన్నా ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ అడ్డం వస్తే కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా దించుకుంటాం తప్పితే ఇంకా వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. దీనికి ఏమైనా సర్వీస్, ఇప్పుడు మనం ఏదైనా మిషన్ కొన్నప్పుడు సర్వీస్ ఉంటది, 6 నెలలకు ఒకసారి చేయాలి, 1 year, అట్లా ఏమైనా సర్వీస్ చేసుకోవాలి ఎక్కువ రోజులు మన్నికి రావాలంటే? ఇది చాలా రోజులు ఉంటది ఇది. అలాంటిది మన వెహికల్ లెక్క పోగానే ఈ మోటార్లు అన్ని ఇప్పి అలా లోపల టెస్ట్ ఉంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్లై చేస్తుంటే ఎప్పుడన్నా చెట్టుకు వైర్ తాగి కింద పడి బురదలో పడిపోయింది అనుకో, క్లీన్ చేసుకోవడం, ఫ్రిడ్జ్ చేసి ఎక్కించుకోవడం అంతే. ఓకే. చేయని పాడైతే కనుక చేంజ్ చేసుకోవడం. అయితే సెట్ అంతా ఒకేసారి పోదు కాబట్టి ఏది పోతే అది మార్చుకుంటే సరిపోతాయి. ఓకే. మొత్తం ఈ రెక్కలు మొత్తం కూడా 16-17 వేలు అవుతాయి. ఓకే. 17,000 అయితే కానీ మనం పడ్డప్పుడల్లా అన్ని అదే ఎప్పుడు 1 లేదా 2 పోతాయి అంతే. తీసుకుంటే 1 రెక్క 2 రెక్కలు కూడా కొనుక్కోవచ్చు, మొత్తం సెట్ కొనుక్కోవచ్చు, ఎట్లయినా ఉంటుంది. వెంకట్ గారు, సాయి గారు, మీరు డ్రోన్ గురించి పూర్తి సమాచారం తెలియజేశారు అనుకుంటున్నాను. అయితే మీకులాగానే మీరు అయితే 2 సంవత్సరం నుంచి సర్వీస్ ఇచ్చారు కాబట్టి మీకు సీజన్ లో మంచి రాబడి వచ్చి ఉండాలి. ఇప్పుడు ఒక సీజన్ లో మీరు 500 రూపాయల కనుక అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎంత వస్తుంది అనేది రైతులు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆదాయపరంగా ఉంటే కనుక తీసుకోవచ్చు. ఇది థ్యాంక్స్ అండి, మీ అనుభవాలు మాతో షేర్ చేసినందుకు. ఇదండి, వీళ్ళైతే కనుక
కనుక గత 2 సంవత్సరాల నుంచి నార్కెట్పల్లి ప్రాంతంలో అయితే కనుక రైతులకి స్ప్రే చేయడానికి సర్వీస్ గా అయితే డ్రోన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే దీనికి మంచి డిమాండ్ ఉండడంతో ఇప్పుడైతే గత 5-6 నెలల నుంచి సేల్స్ అండ్ సర్వీస్ కూడా స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి రైతులకి అందిస్తున్నారు. ఇప్పుడు వరకు 5-6 డ్రోన్ల వరకు అయితే సేల్ చేశారు. ఇప్పుడైతే పూర్తిగా షోరూమ్ ఈ డ్రోన్ సంబంధించి షాప్ లాగా ఆఫీస్ అయితే పెట్టి సేల్ కూడా చేస్తున్నారు. ఎవరైనా డ్రోన్ కావాలంటే కూడా వీరి దగ్గర సంప్రదించవచ్చు. వీరి దగ్గర 2 రకాల డ్రోన్లు అంటే హెక్సా ఒకటి, క్వాడ్ అంటే 4 రెక్కలది 6 రెక్కలది ఉంది. అలాగే ఇందులో మళ్ళీ రెక్కల్లో వచ్చేసి ఇప్పుడు 6x 8x అనేటువంటి కెపాసిటీలో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే వీరి దగ్గర ఉన్నాయి. వాటి గురించి మనకి వీడియోలో అయితే తెలియజేశారు. ఇంకా పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.